WooCommerce ప్లగ్ఇన్ అనేది ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. చూసారు కదా! రిమైనింగ్ వచ్చేసి మీకేంటంటే ప్రెజెంట్ ఇప్పుడైతే లైవ్ క్లాసెస్ వచ్చినప్పుడు మెయిన్ అయితే అది ఇంకా మీకు బ్రీఫ్‌గా ఉంటది. ఎందుకంటే ఇంకా ప్రొడక్ట్స్ ఎక్కువుంటాయి. అండ్ దానిలో వాళ్ళిచ్చిన సైజెస్ గాని ఇవన్నీ మీకు ఎక్కువ కాన్ఫిగర్ చేయడానికి ఉంటది. ఫస్ట్‌లీ వచ్చేసి WooCommerce. WooCommerce ఎలా సెటప్ చేయాలి? మెయిన్ థింగ్ ఏంటంటే మన ఏ థీమ్‌కి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కరోజల్ కావాలని కరోజల్ ప్లగిన్ దొరుకుద్ది. అండ్ గ్యాలరీ కావాలి. గ్యాలరీ ప్లగిన్. స్లైడర్ కంటే స్లైడర్ ప్లగిన్. యానిమేషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అయి యూజ్ చేయొచ్చు. లేదా ఇంకా యానిమేషన్ కావాలంటే యూజ్ చేయొచ్చు. లేదా ఇంకోటి ప్రైజింగ్ లిస్ట్ గురించి ప్రైజింగ్ లిస్ట్‌కి చెక్‌ఔట్‌కి ఎలా ఎళ్ళాలి దాని గురించి ఉంటది. అండ్ ఈవెంట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో వాటిలి గురించి, ఎన్నాటిలి గురించి సెపరేట్ ప్లగిన్స్ ఉంటాయి. ఆటి మీద మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ అయి అప్‌డేటెడ్ వెర్షన్స్ ఉంటేనే కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ అయి 3 మంత్స్, 4 మంత్స్ వరకు అప్‌డేట్ లేవంటే మళ్ళీ అది ఏమైనా సడెన్ వెర్షన్ జనరేట్ చేసాడంటే మీకు అదే ఇష్యూ వస్తాయి. ఓకే. సో, ఫస్ట్‌లీ ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ అనేది సెటప్ చేద్దాం. ఓకే. సెట్ మై స్టోర్. సో, ఇప్పుడు ఇది మనం ఎవరి గురించి చేస్తున్నాం? ఫర్ యువర్ బిజినెస్ గురించా? మై సెల్ఫా? దేని గురించి చేస్తున్నాం? క్లయింట్ కోసం చేస్తున్నాము. హ్మ్. మన బిజినెస్ కోసం ఇన్‌స్టాల్ చేసిన నొక్కాం కదా! జస్ట్ హోమ్ పేజ్ మీద నొక్కితే ఓ వూకామర్స్ సెటప్ చేయమంటారు. వూకామర్స్ సెటప్ చేయాలి. సెటప్ చేయగానే ఫస్ట్ మెథడ్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతది. వచ్చిందా? ఇది ఎవరి కోసం చేస్తున్నారా? మీకోసమా? క్లయింట్ బిజినెస్ ఏం మీ ఓన్ బిజినెస్ కోసమా? లేదు ఆల్రెడీ చేసిన దాని గురించా? లేదు ఇంకోటి క్లయింట్స్ కోసం చేస్తున్నారా? మీకోసం చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ విత్ మా బిజినెస్ కోసం కాబట్టి కంటిన్యూ చేయండి. ఇప్పుడు కంపెనీ నేమ్ ఏదైతే ఉందో కంపెనీ నేమ్ గాని, రియల్ ఎస్టేట్ ఏమైతే చేస్తున్నారు? అండ్ ఇంకోటి ఏ రీజన్ స్టోర్ లొకేషన్ అయి ఉంది. సో, ఈ సెట్టింగ్స్ అన్ని ఇక్కడుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ వచ్చేసి మనం ఆల్రెడీ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి మనకి కన్‌స్ట్రక్షన్ కంపెనీ అనే ఉంది. ఓకే. కంపెనీ నేమ్ ఇక్కడొస్తది. మరిప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు? దేని ప్రొడక్ట్స్ గురించి చేస్తున్నారు అన్న సెటప్. లేదు సెల్లింగ్ ఏమైనా ఉన్న ప్రొడక్ట్స్ గురించి పెట్టుకున్నారనుకో, ఆల్రెడీ ఆన్‌లైన్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తది. దాని గురించి చెక్ చేసి దాని గురించి ఏ రిలవెంట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి యూజ్ చేస్తున్నారు. అమెజాన్‌కా? దీనికా? దానికి దేనికి రిఫ్లెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. కామర్స్ గురించి చేసుకుందాం అనుకున్నారు. ఇయన్నీ సెటప్ అంతా ఇక్కడొస్తది. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కో ఫీచర్ ఉంటుంది. మీరు దేనికి యూజ్ చేస్తున్నారో యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ కోసం చేస్తున్నారు. క్లయింట్స్ గురించైనా సరే ఇక్కడ మొత్తం క్లయింట్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. క్లయింట్ లొకేషన్ ఏంటి? మెయిల్ ఐడీ ఏంటి? వాళ్ళ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేని నుంచి చేద్దాం? మన బిజినెస్ గురించి చేద్దాం. సో, ఇది చేద్దాం. స్టార్ట్. వాళ్ళు దేని గురించి చూస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లోత్స్ అండ్ యాక్సెసరీస్ గురించి చూస్తున్నారు. లొకేషన్ ఏదుంటది? తెలంగాణ. లేకపోతే మనం ఎక్కడుంటే ఆ లొకేషన్. ఏ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ తెలంగాణ అయింది. ఓకే. ఆల్రెడీ మెయిల్ ఐడీ ఆటోమేటిక్‌గా ప్రీవియస్ ఇచ్చిన లొకేషన్ ప్రకారం వస్తది. అండ్ ఇంకోటి ఈ ఇచ్చిన ఏదైతే కేటగరీస్ ఉన్నాయో అయి మనకి డిస్కౌంట్స్ కావాలా? ఎన్ని కావాలని ఆప్షన్ ఉంటది. ప్రెజెంట్ అది స్కిప్ చేయండి. ఓకే. మనం సెటప్ చేసుకున్నప్పుడు ఆ డిస్కౌంట్స్ గురించి అప్పుడు మనం చేసుకుందాం. ఏ ఫీచర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా దీంట్లో అన్ని ప్లగిన్స్ అన్నమాట. అన్‌వాంటెడ్ ప్లగిన్స్ ఏమి మీరు ఇన్‌స్టాల్ చేయొద్దు. ఓకే. ప్లగిన్స్ అన్నమాట. ఇఫ్ వీటిలో మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్‌స్టాల్ చేయండి. లేదంటే లేదు. జస్ట్ కంటిన్యూ. మెయిన్ మనకొచ్చేసి సెటప్ ఇలా ఉన్నది గదా! ఈ సెటప్‌ని మనం కంప్లీట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మెయిన్ సెట్టింగ్స్. మనకు కామర్స్ కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే సెట్టింగ్స్ మాత్రమే.
ఈ సెట్టింగ్స్‌లో మొత్తం ఓవరాల్ మొత్తం అన్నీ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఏంటి? ఎక్కడి నుంచి వాళ్ళ అడ్రెస్ ఏమిటి? సిటీ ఏంటి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఉంది. హైదరాబాద్. అడ్రెస్ కూడా హైదరాబాద్ అని ఇద్దాం. సిటీ మీది ఆల్రెడీ తెలంగాణ ఉంది చూసారా? మళ్ళీ తెలంగాణ ఇద్దాం. అంటే క్లయింట్‌కి ఏదైతే లొకేషన్ ఉందో దాని ప్రకారం. ఓకేనా? అండ్ పిన్ కోడ్. మన ఆఫీస్ పిన్ కోడ్ ఏంటి మన ఆఫీస్ పిన్ కోడ్ దాని ప్రకారం ఇచ్చుకుంటాం. ఒక పిన్ కోడ్ అనేది ఇస్తాం. అండ్ లొకేషన్. సెల్లింగ్ లొకేషన్ ఏదైతే కావాలి ఎల్స్ పర్టిక్యులర్ పర్సన్ లొకేషన్ కావాలా? ట్రాకింగ్ లొకేషన్ గాని, ఇయన్నీ ఈ 3 ఆప్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్స్ ఎక్కడి నుంచి లొకేషన్ చేస్తున్నారు? ఫర్ ఆల్ లొకేషన్స్‌కి కావాలా? లేదు పర్టిక్యులర్ సెల్లింగ్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి సెల్ అవ్వాలా? అంటే సేల్ చేయాలా? ఓకేనా? అయి అప్పుడు మనం ఇక సేల్ పర్టిక్యులర్ లొకేషన్ అన్నప్పుడు ఈ పర్టిక్యులర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్‌కి మాత్రమే పెట్టుకుంటాం. లేదు ఆహ్, ఓన్లీ సమ్ బేసిక్ కంట్రీస్‌కి మాత్రమే వెళ్ళాలి అనుకుంటే ఈ కంట్రీస్ కూడా వెళ్తాం. ఈ 2 మెయిన్ థింగ్. మనం ఏంటంటే అన్ని లొకేషన్స్‌కి వెళ్ళాలని ఫస్ట్‌లీ మనం పెట్టుకుంటాం. ఏ లొకేషన్‌కైనా ఈ వెబ్‌సైట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మన అన్ని లొకేషన్‌లో వెబ్‌సైట్ అనేది షో అవ్వాలి. అండ్ డిఫాల్ట్ కస్టమర్ లొకేషన్. కస్టమర్ లొకేషన్ ఏముందంటే ఏ పర్టిక్యులర్ లొకేషన్ నుంచి కస్టమర్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏ వెబ్‌సైట్ అయితే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ సిస్టమ్ లొకేషన్ ఉంటది కదా! ఆ లొకేషన్ నుంచి చేసుకుంటున్నారా? లేదా షాప్ కంట్రీలో రీజన్ నుంచి ఇండియా నుంచి చేసుకుంటున్నారా? లేదా షాప్ లొకేషన్ నుంచి చేసుకుంటున్నారా? అని ఇయన్నీ దాని గురించి సెట్టింగ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్ లొకేషన్ పెట్టుకుందాం. మన సిస్టమ్ లొకేషన్ పెట్టుకుందాం. మన సిస్టమ్‌లో ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు లొకేషన్ ఎనేబుల్ అని ఉంటది చెక్ చేసారా? ఎప్పుడైనా మన వెబ్‌సైట్ గాని ఏదైనా చేసినప్పుడు లొకేషన్ ఎనేబుల్ ఒస్తది. సో, ఆ లొకేషన్ నుంచి ఎనేబుల్ చేసుకునే కోసం. అండ్ టాక్సెస్ మీకు కాలిక్యులేట్ అవ్వాలా? లేదా? అండ్ మనకి చెక్‌ఔట్‌కొచ్చిన తర్వాత ఆహ్, టాక్సెస్ అన్ని ఓపెన్ అవ్వాలా? లేదా? అనే దాని గురించి సెట్టింగ్స్ అన్నమాట. అండ్ కూపన్స్. మీరు ఓన్‌గా సింగిల్ కూపన్ యూజ్ చేస్తారా? అంటే సింగిల్ కూపన్ గురించి చెక్‌ఔట్ పేజ్ అని. చెక్‌ఔట్ పేజ్‌లో మీకు కూపన్స్ ఉంటాయి కదా! సింగిల్ కూపన్ యూజ్ చేస్తారా? అన్న దాని గురించి ఈ సెట్టింగ్ మాట. అండ్ మల్టిపుల్ కూపన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ట్‌లోకి 2, 3 కూపన్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ ఇంకా డిస్కౌంట్ అని అనుకున్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ కూపన్ కోసం ఇది ఎనేబుల్ చేసుకుంటారు. సింగిల్ కూపన్ కావాలనుకుంటే సింగిల్ కూపన్ కోసం ఇది ఎనేబుల్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇండియన్ రూపీస్. మనం ఏదైతే కరెన్సీ ఏదైతే ఉందో దాని ప్రకారం రూపీస్ అనేది కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మన ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ అనేవి మనకు డిస్‌ప్లే అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ డిస్‌ప్లే అవ్వాలా? రైట్ సైడ్ డిస్‌ప్లే అవ్వాలా? ఐ మీన్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ డిస్‌ప్లే అవ్వాలా? రైట్ సైడ్ డిస్‌ప్లే అవ్వాలా? సెంట్రల్ డిస్‌ప్లే అవ్వాలా? వాటి గురించి ఆప్షన్స్ అన్నమాట. ప్రెజెంట్ మనం ఇది పెట్టాలి. ఈ 3 థింగ్స్ వచ్చేసి ప్రెజెంట్ ఎలా అంటే ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేసేటప్పుడు రిలవెంట్ అయితేనే ఇవి యూజ్ చేస్తాం. ఇది దేనికి అంటే ఏదైనా ప్రొడక్ట్ స్పెషల్‌గా ఏదైనా ఉన్నది దానికి ప్రైజెస్ మనం ఇచ్చుకోవాలి అన్న దానికి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయన్న దానికి స్పెషల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ కౌంట్ పెట్టుకుంటారన్నమాట వీటికి. ఓకే. ఇది మెయిన్ సెట్టింగ్ అన్నమాట. మీ లొకేషన్ గాని ఇవన్నీ యాడ్ చేసుకుంటానికి కోసం. ఓకేనా? మనం ఆల్రెడీ జనరల్ సెట్టింగ్స్‌లో ఇక్కడ జనరల్‌లో మనం ఆల్రెడీ టైమ్ అండ్ డేట్ అని ఇస్తాం. +5:30 అని అవన్నీ. ఓకేనా? దానికి ఆల్రెడీ మనం సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. అందుకని మనం ఇక గ్లోబల్ లొకేషన్ పెట్టుకున్నామన్నమాట. లొకేషన్ పెట్టుకున్నాం. సో, ఏది ఎడిట్ చేసినా, ఏం చేసినా సేవ్ మాత్రం చేయండి. నెక్స్ట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ప్రొడక్ట్స్ పేజ్ వచ్చేసి మనం ఏం ప్రొడక్ట్స్ పేజ్ షాప్ పేజ్ అంటే తెలుసు కదా! మొత్తం ఆల్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అవుతాయా లేదా? అనే దాని గురించి ఆప్షన్ మాట. ఏ పేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే షాప్ మీద ఆ పేజ్ ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ కస్టమైజేషన్‌లో హోమ్ పేజ్‌కి ఏ పేజ్ పెట్టుకున్నాం?
హోమ్ పేజ్‌కి ఏ పేజ్ పెట్టుకున్నాం, ఆ పేజ్ మనం ఎలా డిస్‌ప్లే చేసుకుందాం అనుకున్నాం, అలాగే షాప్ పేజ్‌కి కూడా ఏ పేజ్ డిస్‌ప్లే చేసుకుందాం అనుకున్నామో, ఆ పేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఆ సెలక్షన్ గురించి మనం ఈ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే మనం షాపింగ్ మొత్తం ఆల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నామో ఆ పేజ్. అండ్ చెక్ఔట్ పేజ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంది కదా! అక్కడ. చెక్ఔట్ పేజ్ ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్లీ ఎడిషనల్. మనం డైరెక్ట్‌గా ఏదైనా పేజ్ ఓపెన్ చేసినప్పుడు చెక్ఔట్ అన్న ఆప్షన్ ఉంటది. ఉందా? ఆ చెక్ఔట్ ఆప్షన్‌కి మనం డైరెక్ట్ చెక్ఔట్ అయిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్లిక్ చేసామనుకో, మనకు ఫంక్షనాలిటీ ఎలా వస్తది? ఆ పేజ్ కార్ట్‌లో యాడ్ అవుద్ది. ఓకేనా? కార్ట్‌లో యాడ్ అయ్యి ఆ ఒక్క ప్రొడక్టే డిస్‌ప్లే అవుతది. ఇక్కడ మీరు ఇది యాక్టివేట్ చేసుకున్నారనుకో, ఈ ఒక్క ప్రొడక్టే డైరెక్ట్ ఇంకోటి అడిషనల్ యాడ్ అవుతానికి ఉండదు. ఓన్లీ ఒక్క ప్రొడక్ట్ మాత్రమే అడిషనల్ ఉంటది. అర్థమైందా? మీరు మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్‌కి ఇది ఎనేబుల్ చేసుకోవాలి. కార్ట్ బటన్స్‌తో డైరెక్ట్‌గెళ్లి యాక్టివేట్ అవ్వాలి. అర్థమైందా? మీరు డైరెక్ట్‌గా మీరు చెక్ఔట్ మీద క్లిక్ చేశారనుకో, చెక్ఔట్ జస్ట్ కార్ట్ దాంట్లోకి వెళ్తది అంతే. ఓకే. ఇదైతే కార్ట్‌లోకెళ్తది. ఇది మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఆ పేజ్ ఓపెన్ అయిపోయి, డైరెక్ట్ కార్ట్ పేజ్‌కే డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోద్ది. మళ్ళీ బ్యాక్‌కొచ్చి, మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చి నెక్స్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ప్లేస్ హోల్డర్ ఇమేజ్ సైజెస్ గాని, అండ్ ఎంత సైజ్ గాని, ఎంత విడ్త్ గాని ఏదైతే ఉందో దాని ప్రకారం కౌంటర్ అమౌంట్ ఉంటుంది. మీ ఏ థీమ్ తీసుకున్న దానికి థీమ్‌కి చేంజెస్ ఉంటాయి. ఓకేనా? అండ్ మెజర్‌మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేజెస్‌లో ఉన్నాయి. ఏదైనా ప్రొడక్ట్ గాని. అయి కేజెస్‌లో ఉన్నాయా? గ్రామ్స్‌లో ఉన్నాయా? అండ్ ఐబీఎస్ అనేది ఈ సైజెస్‌లో ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ వెయిట్స్ గాని, ఏదైనా ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది? దా కేజెస్‌లో ఉంటే కేజెస్ ప్రకారం పెట్టుకుంటారా? గ్రామ్స్ కింద పెట్టుకుంటారా? అయన్నీ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇదొచ్చేసి సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, ఇంచెస్. ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా సమ్ ఇంచెస్‌లోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్డ్‌బోర్డ్ ఉంది. ఆ కార్డ్‌బోర్డ్ సెంటీమీటర్స్ 120 సెంటీమీటర్స్ అని చెప్పేసి మనం సెంటీమీటర్స్ కింద రాసుకుంటాం. ఓకేనా? అలా ఇయన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎనేబుల్ ప్రొడక్ట్ రివ్యూ. ఎవరైనా ఆ ప్రొడక్ట్ రివ్యూస్‌కి ఆప్షన్ వస్తది. మీరు చెక్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్‌కి కూడా రివ్యూస్ ఉంటాయి. ప్రొడక్ట్స్ రివ్యూస్ కూడా మీకు ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! దీంట్లో మీకు ఇక్కడ కనిపిస్తాయి రివ్యూస్ అని. కనిపిస్తున్నాయా? ఈ రివ్యూస్ అనేది మీకు ఎనేబుల్ ఉండాలా? లేదా? అర్థమైందా? అది కూడా ఏంటంటే వెరిఫైడ్ కస్టమర్. ఆ పర్టిక్యులర్ పర్సన్ వెరిఫై అయితేనే మీకు కావాలా? లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ ఎవరెవరో ఓపెన్ చేస్తారు. దాని గురించి తెలియకుండా దాని గురించి బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. అది సేల్ అవ్వలేదనుకో మనకే కదా లాసు. సో, అలాంటివన్నీ వెరిఫై కస్టమర్ అంటే ఆయన లాగిన్ అయిన కస్టమర్ మాత్రమే చేసుకునేలాగనమాట. ఎవరైతే లాగిన్స్‌లో అయితే ఉంటారో ఆ పర్టిక్యులర్ పర్సన్ మాత్రమే చేసుకోవచ్చు. లేదంటే ప ఎవరో చేస్తున్నారంటే ఎవరెవరో డమ్మీ పిన్ నేమ్స్ వస్తాయన్నమాట. సో, అది. నెక్స్ట్ ఇది. రివ్యూ కెన్ ఓన్లీ లెఫ్ట్ బై వెరిఫై ఓనర్స్. సో, ఇది చెప్తున్నా. ఈ పైది కిందది ఒకటే. ఫస్ట్‌దొచ్చేసి వెరిఫై అవ్వాలి. లేదా నార్మల్‌ది ఎవరైనా చేసుకోవచ్చు అనే ఆప్షన్ అన్నమాట. ద 2 థింగ్స్. ఇది ప్రొడక్ట్ రేటింగ్. స్టార్స్ అంటే మనం స్టార్స్ ఇస్తాం. ఏదైనా ప్రొడక్ట్స్ చేసేటప్పుడు అమెజాన్‌లో 5 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకుంటారు కదా! వాట్లి గురించన్నమాట అది. మీ స్టార్స్ ఎనేబుల్ చేసుకుంటారా లేదా? స్టార్స్ రిక్వైర్మెంట్ ఉందా లేదా? లేదంటే మీ రిక్వైర్మెంట్ లేకుండా జస్ట్ కామెంట్ రివ్యూ ఇచ్చేస్తే సరిపోద్దా లేదా? అనే దాని గురించి ఈ 2 ఆప్షన్. ఫస్ట్‌దొచ్చేసి స్టార్స్ అని స్టార్స్ పెట్టుకుంటాం ఇంపార్టెంట్. సెకండ్‌దొచ్చేసి రిక్వైర్మెంట్ అది కన్ఫర్మ్ చేస్తేనే అప్పుడు సబ్మిట్ అవుతది అన్న దాని గురించి రిక్వైర్మెంట్. ఇన్వెంటరీ, స్టాక్స్ గురించనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ స్టాక్‌లో ఉందా లేదా? అనే దాని గురించి. ఎనేబుల్ స్టాక్ మేనేజ్‌మెంట్. మెయిన్ థింగ్ అది సెలెక్ట్ చేసుకోకపోతే అదెలా వస్తదంటే స్టాక్ లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తది. ఏ ప్రొడక్ట్ చూపించినా, మీరు ఏ ప్రొడక్ట్ యాడ్ చేసినా ఔట్ ఆఫ్ స్టాక్ అనే చూపిస్తది. సో, ప్రెజెంట్ మినిమమ్ స్టాక్ వచ్చేసి మనం యాడ్ చేసుకుంటాం. బ్యాక్ ఎండ్‌లో మనం ఏం చేసుకున్నా మినిమమ్ స్టాక్ యాడ్ చేసుకుంటాం. ఆ స్టాక్ అనేది ఎవరైనా చెక్‌ఔట్ ఐ మీన్ యాడ్ చేసుకున్న తర్వాత 60 మినిట్స్ వరకు వాళ్ళు ప్రొడక్ట్ సేల్ చేయకపోతే మళ్ళీ
స్టాక్ అనేది మళ్ళీ రీడైరెక్ట్ అయిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 ప్రొడక్ట్స్ మనం పెట్టాం. ఒకళ్ళు చెక్‌ఔట్ చేసుకొని 24 అవుతాయి. ఒకళ్ళు తీసుకున్నారు ప్రొడక్ట్ అని చెప్పేసి. వాళ్ళు గాని మన 24 మినిట్స్ పేమెంట్ అనేది చేయకుండా పెండింగ్‌లో ఉంచారు అంటే మీకు కనిపిస్తుంది. పేమెంట్ అనేది చేయకుండా పెండింగ్‌లో ఉంచారు అంటే క్యాన్సిలేషన్ ఏమైనా అయిందంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ స్టాక్ అనేది 60 మినిట్స్‌లో బ్యాక్ వచ్చేస్తుంది. మీకు టైమర్ సెట్ చేసుకోవచ్చు. 60 మినిట్స్ పెట్టుకుంటారు, 30 మినిట్స్ పెట్టుకుంటారు, 10 మినిట్స్ పెట్టుకున్నారు వాటెవర్. మీరు ఇక్కడైతే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. నోటిఫికేషన్. మన స్టాక్ అనేది లో స్టాక్ అయితే నోటిఫికేషన్ రావాలా వద్దా? ఔట్ ఆఫ్ స్టాక్ ఏమైనా నోటిఫికేషన్ రావాలా వద్దా? స్టాక్స్ గురించి. ఈ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? పర్టిక్యులర్ మెయిల్ ఐడీ. ఓకే. లో స్టాక్ వచ్చేసి మన ఎంత స్టాక్ అయితే లిమిట్ ఉన్నాది అని అలర్ట్ చూపిస్తాం కోసం 2 ప్రొడక్ట్స్ అన్నప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తదన్నమాట. మీకు ఉన్నది జస్ట్ అప్డేట్ రిమైనింగ్ అని చెప్పేసి. అండ్ ఔట్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రెజెంట్ ఇదొచ్చేసి స్టాక్ కూడా లేకపోయినా సరే ఔట్ ఆఫ్ స్టాక్‌ని డిస్‌ప్లే అవ్వాలా లేదా లేదు మన స్టాక్ అవైలబిలిటీ ఉన్నాది. ఖచ్చితంగా ఉన్నాది అని చెప్పేసి చూపిస్తానికనమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఇదొచ్చేసి మనకి ఔట్ ఆఫ్ స్టాక్ విజిబిలిటీ వచ్చేసి మనకి కనిపించాలా వద్దా? ఔట్ ఆఫ్ స్టాక్ పర్టిక్యులర్ కేటగిరీలో ఉందా లేదా? ఆ కేటలాగ్‌లో కూడా షో అవ్వాలా లేదా? అని దాని గురించి షో అవ్వాలి. పెట్టుకుంటాం. ఎనేబుల్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ చేసుకున్నారనుకో, మన స్టాక్ ఏదైతే ఆహ్, హైడ్ చేసుకుంటాం. ఔట్ ఆఫ్ స్టాక్ అనేది రాదు. జస్ట్ మనకి ఎంప్టీ ఏమి చూపించదు. కార్డ్ చూపించదు, ప్రొడక్ట్ చూపించదు, ఏది చూపించదు. అర్థమైందా? ఇది జస్ట్ నార్మల్‌గా పెట్టుకున్నందుకు ఔట్ ఆఫ్ స్టాక్ అనేది మీకు షో అవుతది. ఓకే. ఇది స్టాక్‌లో లేదు. వేరే ప్రొడక్ట్ గురించి చూసుకుందాం అన్నట్టు. ఓకేనా? ప్రెజెంట్ అయితే కామర్స్ అనేది చిన్న విషయం కాదు. ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా చెప్పాల్సినవి ప్రతి ఒక్కటి చెప్పాలి మీకు. ఎందుకంటే మీకు దీని నుంచే ప్రతి ఒక్కటి ఉంటుంది మీకు. దీంట్లోనే ప్రతి ఒక్కటి ఏంటంటే పేమెంట్స్ గాని, షిప్పింగ్స్‌కి ఎలా చేయాలి, అకౌంట్స్‌కి, మెయిల్స్ కాన్ఫిగరేషన్ ఇయన్నీ ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంటాయి. మీరు చేసి నార్మల్ పేజెస్ కంట దీంట్లోనే చేస్తేనే ఎక్కువ ఉంటది. ఓకేనా? మీరిక్కడ పెట్టుకోవచ్చు. స్టాక్ డిస్‌ప్లే ఎలా కావాలి? స్టాక్ ఇంతలో ఉన్నది. మనం ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకుంటాం కదా! స్టాక్ 25% స్టాక్‌ని డబుల్ కోట్స్‌లో పెట్టుకున్న స్టైల్స్ ఉంటాయి కదా! సో, ఓన్లీ స్టాక్ 2 లెఫ్ట్ అని ఆ స్టైల్స్ పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ డౌన్‌లోడబుల్ ప్రొడక్ట్స్. ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజెస్ యాడ్ చేసుకుంటున్నాం కదా! ఆ ఇమేజెస్ అన్ని ఎలా రావాలి? ఎలా డౌన్‌లోడ్ అవ్వాలి? ఏదైనా మనం ప్రొడక్ట్స్‌కి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బుక్కే ఉంది. ఒక బుక్‌ని మనం పీడీఎఫ్‌లో పెట్టుకున్నాం. పీడీఎఫ్‌లోకి ఎలా డౌన్‌లోడ్ అవ్వాలి? ఫంక్షన్ ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి డౌన్‌లోడ్ అయిన తర్వాత ఎలా డిస్‌ప్లే అవ్వాలి? ఎలా డౌన్‌లోడ్ అవ్వాలి? అనే దాని గురించి మొత్తం డౌన్‌లోడబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకేనా? లాగిన్స్ కూడా ఇదేమో దాని గురించి ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలాగా పర్టిక్యులర్ పర్సన్‌కి ఎలా చేసుకోవాలని దాని గురించి యాక్సెసిబిలిటీ ఉంటదన్నమాట మొత్తం. ఫైల్ సెండ్ చేయాలనుకుంటున్నారా? మొత్తం డౌన్‌లోడ్ అవ్వాలా? ఓన్లీ పర్మిషన్స్ ఇస్తారా? అర్థమైందా? ఇది సేమ్. ఇది కూడా దానికి రిలవెంట్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు రిక్వైర్ లాగిన్. ఆ పర్టిక్యులర్ పర్సన్ లాగిన్‌లో ఉంటేనే పెడతారా? లేదంటే లేదా? ఈ పర్టిక్యులర్ పర్సన్ లాగిన్‌లో ఉంటేనే డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. లేదంటే డౌన్‌లోడ్ ఆప్షన్ రాదు. ఆ పర్సన్ ఏమేమి డౌన్‌లోడ్ చేసుకున్నాడు అన్నీ చెక్ చేసుకోవాలంటే. ఓకేనా? ఇదొచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు. ఆఫ్టర్ పేమెంట్ అయిపోయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకుని ఆఫ్టర్ పేమెంట్ ప్రొడక్ట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అర్థమైందా? అండ్ వాళ్ళకి కూడా డౌన్‌లోడ్ అనేది పాపప్ పెండింగ్ గాని అండ్ కంప్లీటెడ్ అని గాని కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ అని వస్తది. అదేనా? అండ్ ఇంకోటి ఇదొచ్చేసి ఎనేబుల్ చేసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా గూగుల్ డ్రైవ్‌లో సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోయి గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ అవుతుంది కదా! ఓపెన్ అయిపోయి నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ చేసి బ్రౌజర్‌లో డౌన్‌లోడ్ ఆప్షన్ అడుగుతుంది. అలా కావాలనుకుంటున్నారా? మీ డివైస్‌లోనే కావాలనుకుంటున్నారా? అన్న దాని గురించి ఆప్షన్ ఉంది.
ప్రెజెంట్ అయితే మన ఏదైతే డౌన్‌లోడ్స్ ఉన్నాయో దాంట్లోనే డౌన్‌లోడ్ అవుద్దని చెప్పి దానికోసం మనం పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఇదొచ్చేసి ఫైల్ నేమ్స్. ఆ ఫైల్ నేమ్స్ ఎలా సెక్యూర్డ్ నేమ్స్ ఉంటాయా? యూనిక్ నేమ్స్ ఉంటాయా? దాని ప్రకారం మనం పెట్టుకోవాలి. యూనిక్ నేమ్స్ ఉన్నాయనుకో ఒకే నేమ్ ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నామనుకో ఆల్రెడీ ఆ ఫైల్ అనేది అప్‌లోడ్ అయిపోయింది మీకు అని చెప్పేసి అలర్ట్ చూపిస్తుంది. మీరు చెక్ చేసుకుంటే ఫైల్ ఆల్రెడీ అప్‌లోడెడ్ విత్ నాట్ బి అటాచ్డ్ అని చెప్పేసి వస్తుంది. అర్థమైందా? అంటే ఎట్లా డైరెక్ట్ మెసేజ్ వచ్చిద్దా? లేదా పాపప్‌లో వస్తది. వర్డ్‌ప్రెస్‌లో పాపప్‌లో వస్తది. మీ ఫైల్ ఆల్రెడీ అప్‌లోడ్ అయిపోయింది అని చెప్పేసి. మీరు మళ్ళీ క్లిక్ చేస్తే ఆల్రెడీ డౌన్‌లోడ్ అని చెప్పేసి. అట్లా కౌంట్స్ ఎన్ని డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్ రేంజ్ పెట్టుకోవచ్చు అన్నమాట. కౌంట్ డౌన్‌లోడ్ ఎవర్ ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ బీన్ ఫెచ్డ్. సో, ప్రెజెంట్ వచ్చేసి మనం 30 మినిట్స్‌కి పెట్టుకున్నాం. డౌన్‌లోడ్స్‌కి పెట్టుకోవాలని. ఒక 2 డౌన్‌లోడ్స్ పెట్టుకోవాలనుకున్నారా? ఎన్ని కావాలనుకున్నారా? అని దాని గురించి ఉంటదన్నమాట. ఏం చేసినా, ఏం సెట్టింగ్స్ మార్చినా మీరు క్లికింగ్ మాత్రం మర్చిపోవద్దు. ఫైల్ అప్‌లోడింగ్ ఫోల్డర్స్ అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్‌లో డబ్ల్యూపీ దాంట్లో వర్డ్‌ప్రెస్‌లో మనం అప్‌లోడ్ చేస్తున్నాం. ఇవి ఎనేబుల్ అవుతాయన్నమాట. అర్థమైందా? మనం ఏదైనా ఫోల్డర్ అప్‌లోడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వూకామర్స్ దాంట్లో ఫోల్డర్ అప్‌లోడ్ చేసుకున్నాం. అప్‌లోడ్ ఫైల్‌లో. సో, అది ఫార్మాట్ ఇలా ఉంటది. మీకు డౌన్‌లోడ్ చేసినది కూడా ఇలాగే వస్తది. దీన్ని మీరు ఎడిట్ చేసుకొని ఆ ఫోల్డర్ ఏంటి? ఎలా లోపల ఏమైనా ఫైల్స్ ఇచ్చారా? అప్‌లోడ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఏదైనా ఫైల్స్ ఏమైనా ఉంటే న్యూ యాడ్ చేసుకొని ఫైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? ఆ యూఆర్ఎల్ ఇచ్చుకుంటే ఆ పర్టిక్యులర్ పార్ట్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఫైల్స్ అనేది దాంట్లో అవుతాయండి. అడ్వాన్స్‌డ్. ప్రెజెంట్ అయితే మనం అడ్వాన్స్‌డ్ దాంట్లోకొచ్చేసి ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా కేటలాగ్ ప్రకారం మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ప్రొడక్ట్స్‌లో అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్‌లో ఏదైతే మనం కేటగరీ ఇస్తున్నామో ఆ టేబుల్‌లో డిస్‌ప్లే అవ్వాలా లేదా? ఫిల్టరింగ్ అవ్వాలా లేదా? అనే దాని గురించి సెట్టింగ్స్ అన్నమాట ఇవి. ప్రొడక్ట్స్ ఎలా అప్‌లోడ్ అవ్వాలి? టేబుల్స్ ఫార్మాట్‌లో మనకెలా డిస్‌ప్లే చేయాలి? చేంజెస్ అని. ప్రెజెంట్ అయితే ఇవైతే ఎనేబుల్ చేయొద్దు. ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్డ్ ఏదైనా ప్రొడక్ట్స్ వచ్చేసి మీకు కేటలాగ్‌లో షో అవ్వట్లేదు. ఏదైనా దాని మీద ఇష్యూ వచ్చిందన్నప్పుడు ఇవి ప్రొడక్ట్స్ ఒకసారి ఎనేబుల్ చేసి చూడండి. ఓకేనా? ఇది ఓన్లీ ఫర్ ప్రొడక్ట్స్ మాత్రమే. నెక్స్ట్ షిప్పింగ్. ఇన్వెంటరీ చెప్పాను. యాహ్! యాహ్! అయి ఆల్రెడీ చెప్పాను. డౌన్‌లోడ్ ప్రొడక్ట్స్ చెప్పాను. ఇది ఆల్రెడీ చెప్పాను. ఈ యూఆర్ఎల్‌తో అప్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పాను. అడ్వాన్స్‌లోకొచ్చాను. ఇది అడ్వాన్స్‌ది ఇది. అంతే కదా! ఇంకేమన్నా మిస్ అయ్యానా? ఓకేనా? షిప్పింగ్. షిప్పింగ్‌కొచ్చేసి మనం ఏ పర్టిక్యులర్ లొకేషన్‌కి మనం షిప్పింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. ఫ్రీ షిప్పింగ్ అని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఇంత అమౌంట్ అయితే కావాలి చెక్‌ఔట్‌లోకొచ్చిన తర్వాత అనేది పెట్టుకున్నారనుకో, ఇక్కడే మొత్తం సెట్టింగ్స్ అనేది చేసేసుకుంటాం. మనం ముందు ముందు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటాం కదా! అక్కడ మీకు దీని గురించి ప్రాపర్‌గా చెప్తాను మీకు. ఓకేనా? ఈ ఫ్రీ షిప్పింగ్ ఎలా పెట్టుకోవాలి? దీనిలో ఈ ఫ్రీ షిప్పింగ్ కాకుండా అమౌంట్ ఎలా ఎలా యాడ్ చేసుకోవాలి? ఓకేనా? అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి? ఇక్కడే పర్టిక్యులర్ దాంట్లో అమౌంట్ యాడ్ చేసుకుంటే ఎలా వస్తది? ఈ ఫ్రీ షిప్పింగ్ దాంట్లో. ఓకేనా? ఇవన్నీ నేను చెప్తాను మీకు. హ్మ్. రేట్ ఎంత పెట్టుకోవాలి? ఎక్కడెక్కడ డెలివరీ పికప్ ద్వారా వస్తదా? లేదా రేట్ ఎంత పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ రేట్ పెట్టుకున్నామనుకో. ఎంత రేట్‌కి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ షిప్పింగే చెప్తున్నా ఫస్ట్‌లీ. ఫ్రీ షిప్పింగ్‌కి ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు కావాలి? అనే దాని గురించి. ఫ్రీ షిప్పింగ్ మనం పర్టిక్యులర్ లొకేషన్ ప్రతి దానికి ఫ్రీ షిప్పింగ్ పెట్టాం. ఈ పట్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రకి ఇంత అమౌంట్ రూ. 100 అనేది షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. అదే తెలంగాణ వచ్చినప్పటికి ఫ్రీ షిప్పింగ్. ఆ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ చేసుకుంటాం మనం. వీట్లి గురించి నేను ఓవరాల్ షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ వరకు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత షిప్పింగ్ వరకొచ్చిన తర్వాత వీటి గురించి చెప్తాను మీకు. ఓకేనా?
పేమెంట్ మెథడ్స్ వచ్చేసి మనం క్యాష్ ఆన్ డెలివరీ పెడదామనుకుంటున్నామా? లేదు పేమెంట్ మెథడ్ ఏమైనా ఎనేబుల్ చేద్దామనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ చేస్తున్నాం. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టామనుకో ఓన్లీ పర్టిక్యులర్ ఏ ప్రొడక్ట్ అయినా మీరు బై చేసినప్పుడు ఐ మీన్ బై చేసినప్పుడు ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే ఉంటది. పేమెంట్ మెథడ్ ఏమి ఉండదు. ఓకేనా? పేమెంట్ మెథడ్ కావాలంటే మీరు పేమెంట్ మెథడ్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లగిన్స్‌లోకెళ్ళి మీకు చెప్పాను నేను ఆల్రెడీ రేజర్ పే, ఫోన్‌పే ఇయన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని. అవి మీరు అక్కడ ఇన్‌స్టాల్ చేసుకొని చూస్తే ఇక్కడ మీకు ఇంటిగ్రేట్ అవుతాయన్నమాట. ఇక్కడ మీకొస్తాయి. ఫినిష్ షాల్ ఫినిష్ సెటప్ అని నొక్కగానే దాని గురించి మొత్తం సెటప్ అంతా వస్తది. లోపల మీరు ఏమేమి వాళ్ళ క్రెడెన్షియల్స్ గాని ఏదైతే ఉన్నాయో ఆటి గురించి డిస్‌ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ ఎనేబుల్ చేశాను. డిస్క్రిప్షన్‌లో మనకక్కడ డిస్‌ప్లే అవి నేమ్ ఏంటి అవి డిస్‌ప్లే అవుతాయి. షిప్పింగ్ మెథడ్ ఏవేవి ఉంటాయి. ఫ్రీ షిప్పింగా? లేదు ఫ్లాట్ రేట్ మెథడ్స్ గురించా? ఇండియన్ రూపీస్‌లో షిప్పింగ్ ఇస్తారా? లోకల్ పికప్ ద్వారా మెథడ్ ఉంటదా? ఇయన్నీ మీరు ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చనమాట. ప్రెజెంట్ మన క్లయింట్స్‌కి ఎవరైతే మనం చేస్తున్నామో ఆ క్లయింట్ ఏ రిక్వైర్‌మెంట్ చెప్తారో దాని ప్రకారం మనం దాన్ని మెథడ్స్ అనేవి పెడతాం.